నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ఈ నెల 27న ధర్నా చౌక్ ఇంద్రపార్క్ దగ్గర పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేయబోతున్నారు. బీసీలందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల కుల పెద్దలందరూ కూడా చేయబోతున్నారు. ఇప్పటికీ 3 బడ్జెట్ సమావేశాలు అయినా కూడా బీసీలకు రావాల్సినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అది రావట్లేదు. వచ్చిన 20,000 ప్రకటించినా కూడా దాంట్లో కేవలం 2,000 కోట్ల వరకే వీళ్ళు ఏమంటారు ఇప్పటివరకు ఖర్చు పెట్టారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అసలు ఈ నిరాహార దీక్ష చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, అట్లనే ఏ స్థాయి నుండి కూడా ఇక్కడికి రాష్ట్ర స్థాయి అధ్యక్షులు ఎవరెవరు రాబోతూ ఉన్నారు, ఎవరి ఆధ్వర్యంలో జరగబోతుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. అసలు బీసీలకు బడ్జెట్ ఎందుకు రావట్లేదు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. ముందుగా బీసీలకు మాత్రమే అంటే అగ్రకులాలకు వచ్చేసరికి వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు అవ్వచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి బడ్జెట్ అవ్వచ్చు, ఏదంతా కూడా సక్రమంగానే వస్తూ ఉంది. కానీ బీసీల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ బడ్జెట్ ఏదైతే ఉందో రావట్లేదు. ఏం చెప్తారు? ముఖ్యంగా మీరు నిరాహార దీక్ష గురించి కూడా చేయబోతున్నారు. ఈ నెల అంటే వచ్చే శుక్రవారం 27వ తారీఖు 2వ నెల ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఇందిరా పార్కు కేంద్రంగా బడ్జెట్ మీద జరిగిన అన్యాయంపై నిరసన నిరాహార దీక్ష బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం సమన్వయంతో జరగబోతా ఉంది. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొండ బాలరాజు గౌడ్ గారు, అదే ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన దీక్ష చేపట్టాము. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 12 బడ్జెట్లు కేటాయించడం జరిగింది. 12 బడ్జెట్లు కేటాయించినప్పుడు కూడా బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలకు సప్లాన్ పెడతామని చెప్పి, బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి 2 సంవత్సరాల నుంచి 40,000 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం పట్టుమని 2,500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయింది. ఆ 2,200, 2,500 కోట్లు కూడా అందులో బతుకమ్మ చీరలు, అదేవిధంగా ఆ యొక్క బీసీ కార్పొరేషను చాయ్ బిస్కెట్లకు తప్ప బీసీల యొక్క స్వయం సమృద్ధి కోసం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, అదేవిధంగా స్వయం ఉపాధి కోసం, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఎలాంటి ఆర్థిక సహాయం ఇంతవరకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది లేదు. మేమేమంటుందంటే 70,000 కోట్ల రూపాయలు మీరు కాంట్రాక్టర్ రిలీజ్ చేసిరు. అదేవిధంగా 20,000 కోట్ల రూపాయలు కేటాయించిన మీరు కనీసం 20,000 కోట్లలో కనీసం 10,000 కోట్లు కూడా మీరు ఖర్చు చేయలేకపోయారని మీకు చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? బీసీలు తెగించి పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. బీసీలు ప్రాణ త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ఎక్కడ పోతుందని మేము అడుగుతూ ఉన్నాం. దగ్గర సంవత్సరానికి 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే 62% ఉన్న బీసీలకు దగ్గర 1,80,000 కోట్ల రూపాయల బడ్జెట్ బీసీలకు కేటాయించాల్సింది. అదంతా పక్కన పెట్టేసి ఎంతసేపు నా కాంట్రాక్టర్లకు, ఎంతసేపు వీళ్ళ కమిషన్లు వచ్చేది, అదేవిధంగా ఏదైతే లాభదాయకంగా ఉంటుందో అలాంటి వాటికి ఈ యొక్క బడ్జెట్ కేటాయిస్తారు తప్ప బీసీల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు పిల్లలకు రాక పిల్లల యొక్క తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతారు. పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ సర్టిఫికేట్ రావటం లేదు. వాళ్ళు పోయి బెంగళూరు, ఢిల్లీలో ఎక్కడో పనిచేస్తూ ఉంటే కూడా వాళ్ళ తర్వాత ఈ సర్టిఫికేట్ లేక వాళ్ళు తీసి సర్టిఫికేట్ ఇసుకపోవాలంటే 4 లక్షలు 5 లక్షల రూపాయలు తల్లిదండ్రులు పోయి ఇంజనీరింగ్ ఫీజులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పొలాలు అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది. మరి ఇలాంటి దుస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖను పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డిని విద్యాశాఖను ఎన్నిసార్లు సమీక్షించడం, విద్యాశాఖ పట్ల తీసుకున్న చర్యలేంది? 15,000 కోట్ల బడ్జెట్ కేటాయించండి దద్దమ్మ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 15,000 కోట్లు నువ్వు అది చేస్తలేవు. రేపొద్దునికి నేను రైతు బంధు రిలీజ్ చేస్తాను, దేనికి నీ ఎలక్షన్ల కోసం చేస్తా అంటున్నావు. అదేవిధంగా కాంట్రాక్ట్లో 1,000 కోట్లు రిలీజ్ చేస్తున్నావు, ఎందుకు నీ కమిషన్ల కోసం చేస్తున్నావు అని మీకు. అదేవిధంగా 4th సిటీ పేరు మీద రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టి 1,000 కోట్ల రూపాయలు, 1,000 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన భూముల్ని 1,000 కోట్ల రూపాయలకు దండుకుంటూ ఇలా మీకోసం మీరు బడ్జెట్ కేటాయించుకోవడం జరుగుతుంది. కావున ఖబర్దారని తెలియజేస్తా ఉన్నాం. బీసీలకు ఖచ్చితంగా 20,000 రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా కేటాయించాల్సిందే. కేటాయించిన బడ్జెట్ ఖర్చు పెట్టాల్సిందే. పక్క రాష్ట్రంలో సప్లాన్ పెట్టిండు 51,000 కోట్ల రూపాయలు. 41% ఉన్నటువంటి బీసీలకు ఆంధ్రప్రదేశ్లో 51,000 కోట్లు పెడితే 62% ఉన్న బీసీలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టింది 20,000 కోట్లు. పట్టుమని 20,000 కోట్లు పెట్టి 2,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. మరి ఇంతవరకు తెలంగాణ వచ్చిన కానీ 29,000 కోట్లు 29 లక్షల కోట్లు ఖర్చు పెట్టిరు, 7 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టిరు. మరి ఎవరిలో చేరినాయి ఇవి? ఆధిపత్య వర్గాలకు, కాంట్రాక్టర్లకు, మూసీ సుందరీకరణ పేరు మీద, అదేవిధంగా ప్రాజెక్టుల పేరు మీద, కాళేశ్వరం పేరు మీద రామేశ్వరరావుకు, అది మెగా కృష్ణారెడ్డిలకు, ఈ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి, అదేవిధంగా కొమరెడ్డి వెంకరెడ్డిలకు, కొమరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు, వీళ్ళ కంపెనీలకు
ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు పంచక తింటున్నారు బడ్జెట్ అంతా. వీళ్ళు ఒక రాబందులాగా చేరి ఈ బడ్జెట్ పంచక తినడం వల్ల బీసీలకు కనీసం అందాల్సినటువంటి అవకాశాలు కూడా అందకపోతున్నాయి. ఖచ్చితంగా మీరు బీసీలకు బడ్జెట్ కేటాయింపు చేయకపోతే, కేటాయించిన బడ్జెట్ ఖర్చు పెట్టకపోతే ఖచ్చితంగా నిలదీస్తాం, నడి రోడ్లు నిలబెడతామని హెచ్చరిస్తా ఉన్నాం. బీసీ సోదరులందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మన కోసం ఎవడు రాడు. మనము ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ తెలంగాణ రాష్ట్రంలో సాయుధరహితంగా పోరాటం చేసింది బీసీలు, తెలంగాణ ఉద్యమం చేసింది బీసీలు, మలిదేశ తెలంగాణ పోరాటం చేసింది బీసీలు, నక్సలైట్ పోరాటాలు చేసింది బీసీలు. కానీ ఇక్కడ మహిళా ఉద్ధరణ కోసం మహిళా ఉద్యమాలు చేసింది బీసీలు, దళిత ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసింది బీసీలు. కానీ బీసీ సోదరులారా, మన కోసం, మన బీసీల అభ్యున్నతి కోసం, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బీసీలు బాగుపడడం కోసం, బీసీల యొక్క సామాజిక గౌరవం కోసం, బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కోసం, బీసీలు ఆర్థికంగా ఎదగడం కోసం, బీసీల కోసం జరగబోతున్నటువంటి నిరాహార దీక్ష ఈ నెల 27వ తారీఖు ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగబోతుంది. వేలాదిగా యువత తరలిరావాలని కోరుకుంటాం. యువత కళలు కన్నటువంటి యువత కళలు నెరవేరాలంటే, ఆ కళలు నెరవేర్చుకోవాలంటే ధైర్యంగా ముందుకు రావాలి. యువత ఉద్యమంలోకి రావాలి, యువత పోరాటంలోకి రావాలి, యువత ప్రశ్నించాలి. యువత నిలబడితేనే ఈ రాజ్యం నిలబడుతుంది. యువత గట్టిగా నిలబడితేనే మన హక్కు సాధించుకోవాలని తెలియజేస్తూ యువత పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని తెలియజేస్తా ఉన్నాను.